హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే కొత్తగా టెట్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో, చివరి వరకు చూడండి. స్కిప్ చేయకండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే కొత్తగా టెట్ స్టార్ట్ చేసే వాళ్ళు మీరు ఫస్ట్ చేయాల్సిందేంటి అనంటే సిలబస్ కాపీ. మీరు మామూలుగా యూట్యూబ్‌లలో పెడతారుగా అవి చూడడం కాకుండా ఒక సిలబస్ కాపీ ప్రింటౌట్ తీసుకోండి. తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని దాన్ని ఒక 1 ఆర్ 2 టైమ్స్ అనాలిసిస్ చేయండి. అసలు ఏమేం టాపిక్స్ ఉన్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా ఉంది? అనేది మీరు ఆహ్, మా అనాలిసిస్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అనంటే, నేను చేసిన మిస్టేకే మీరు చేయకండి. జస్ట్ క్వాలిఫై కావాలి, ఓకే. యావరేజ్ మార్క్స్ కావాలనుకుంటేనేమో మీరు మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి. లేదు నాకు మంచి మార్క్స్ కావాలి, నేను స్కోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ అకాడమిక్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అంటే నేను చేసింది గూడా అదే. ఫస్ట్ నేను క్వాలిఫై అవ్వడం కోసము మెటీరియల్ తీసుకున్నాను ప్రైవేట్ పబ్లికేషను. కానీ ఇది ఇలా కాదు అని టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను. సో, మీకు టైం ఉన్నది కాబట్టి మీరలాంటి మిస్టేక్ చేయకుండా టెక్స్ట్ బుక్స్ తీసుకొని టెక్స్ట్ బుక్స్‌ను 1 ఆర్ 2 టైమ్స్ చదవండి. ఇప్పుడు ఎలాగో టైం ఉంది. మనకు అక్టోబర్ ఎండింగ్, నవంబర్ స్టార్టింగ్‌లో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఒస్తది. సో, అప్పటి వరకు టైం ఉంది గాబట్టి టెక్స్ట్ బుక్‌ని చదవండి. టెక్స్ట్ బుక్ నుంచే మనకు డీఎస్సీలో బిట్స్ ఒస్తాయి కాబట్టి ఇప్పటి నుంచే టెక్స్ట్ బుక్ అనేది అలవాటు చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఏం చేయాలి అనంటే మీరు 1 ఆర్ 2 టైమ్స్ టెక్స్ట్ బుక్ చదవండి. చదివిన తర్వాత షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనము మామూలుగా చదువుకుంటూ వెళ్ళిన దానికి పేపర్ మీద పెన్ను రాసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటదండి. సో, మీరు గూడా ట్రై చేయండి. నేను గూడా చేశాను గాబట్టే చెప్తున్నాను. చదివింది ఒక ఎత్తయితే పేపర్ మీద పెన్ను పెట్టి రాయడం ఒక ఎత్తవుతుంది. సో, ఈ విధంగా షార్ట్ నోట్స్ చేసుకుంటే మనకు ఆల్‌మోస్ట్ 50% మన బ్రెయిన్‌కి ఎక్కేస్తది. ఇంకా నో డౌట్ ఇంగ మనము రివిజన్‌కు చాలా ఈజీ అయిపోతుందన్నట్టు. నెక్స్ట్ మీరు చేయాల్సిందేంటి అనంటే టెక్స్ట్ బుక్ చదవడం అయిపోయినంక ఒక ప్రాక్టీస్ బుక్ అనేది తీసుకోండి. అయితే విజేత కాంపిటీషన్ ప్రాక్టీస్ బుక్ ఉంటుంది. సో, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి కాబట్టి అదొకటి తీసుకోండి. తీసుకొని క్వెషన్స్ ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి? ఎలా వస్తున్నాయి? ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి? ఏ విధంగా అడుగుతున్నారనేది మీరు ఆ క్వెషన్స్ అనేది ఒకసారి చూడండి. చూస్తే ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతుంది. సో, ఇదంతా చేయడానికి ఇప్పుడు టైం ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా నిదానంగానే కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మీకు రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఆ టైంలో నోటిఫికేషన్ వచ్చినంక చాలా వరకు చాలామంది టెస్ట్ సిరీస్ అనేది రిలీజ్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళు చెప్పిన ప్రకారము టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. లేదంటే మీరు ఒక ప్రాక్టీస్ బుక్ తీసుకొని మీరొక ప్లాన్ చేసుకొని, ఒక టైమ్ టేబుల్ వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. అయితే ఇలా ప్రిపేర్ అవుతే ఆల్‌మోస్ట్ మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు మనం ఇప్పటి నుంచి చదివితే ఎస్‌జీటీ వాళ్ళకు 70% సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కొంచెం ఎస్ఏ వాళ్ళకే ఇబ్బందవుతుంది. నేను కూడా ఎస్ఏ బయో సైన్స్ గాబట్టి ఎలాగో మనకు డీఎస్సీ సిలబస్ వేరే ఉంటది. టెట్ సిలబస్ వేరే ఉంటది గాబట్టి ఎస్ఏకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మీరు ఒక డేని హాఫ్ హాఫ్ డివైడ్ చేసుకోండి. సో, హాఫ్ డే వచ్చేసి టెట్‌కు టైం కేటాయించండి. హాఫ్ డే వచ్చేసి కంటెంట్ డీఎస్‌కి కేటాయించండి. సో, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ నేను కూడా చెప్పానండి. నేనైతే జీరో నాలెడ్జ్ తోటి ఫస్ట్ స్టార్ట్ చేశాను. అసలు ఎలా చదవాలనేది కూడా నాకు తెలీదు. నేను లైబ్రరీకెళ్ళడం వల్ల నాకు అదృష్టం ఏందంటే డిస్ట్రిక్ట్ లైబ్రరీ అనేది నాకు దగ్గరలో ఉండడం వల్ల నేను లైబ్రరీకెళ్ళేది ఎక్కువ టైమ్ స్పెండ్ జేసి, నేను కన్సిస్టెంట్‌గా చదివిన. జీరో నాలెడ్జ్‌తో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నేను మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో ఉన్నాను. ఆల్‌మోస్ట్ నాకిప్పుడు ఓకే. మంచి మార్క్సే ఉన్నాయి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈసారైతే ఇంకా చాలా సీరియస్‌గా చదవాలి.